దేవాలయాల భూములు అయిపోయినాయి. అదే సందర్భంలో ప్రభుత్వ భూములు అయిపోయినాయి, పేద ముస్లింల భూములు అయిపోయినాయి, గిరిజన భూములు అయిపోయినాయి, రైల్వే భూములు అయిపోయినాయి. వక్ఫ్ ఆక్రమించుకున్నటువంటి భూముల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఎక్కడివి, ఎలా వచ్చినాయి, అసలు గిరిజన ప్రాంతంలో వక్ఫ్ భూమి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇది కదా చర్చ జరగాల్సింది. గిరిజన ప్రాంతాలకి బంగ్లాదేశ్ నుండినో లేకపోతే పాకిస్తాన్ నుండినో లేదా అదేది ఆఫ్ఘనిస్తాన్ నుండినో మయన్మార్ నుండినో వచ్చేసినటువంటి వాళ్ళు వచ్చి ఈ గిరిజన ప్రాంతాలైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్ల పక్కన గుడారాల్లాగా గుడిసెల్లాగా ఆ పైన షెడ్లలాగా వేసుకుంటూ బ్రతుకుతూ మొదట్లో పనులు చేసుకుంటూ ఆ పైన చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఆ పైన పెద్ద వ్యాపారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో మమేకమయ్యి చివరికి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఆ అమ్మాయిల్ని మతం మార్చి ఆ తర్వాత ఆ కుటుంబాల ఆ మతాలు మార్చి వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ వక్ఫ్లోకి కలపడం అన్నటువంటిది వాళ్ళకి చట్టబద్ధంగా ఒక గిరిజనులకు వచ్చినట్టు. ఒక విచిత్రం ఏంటంటే మనకు అరకులో భూమి కొనే హక్కు లేదు, ఈశాన్య రాష్ట్రంలో భూమి కొనే హక్కు లేదు, కాశ్మీర్లో భూమి కొనే హక్కు లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక చట్టాల ప్రకారం గిరిజన భూములు ఎవరు కొనడానికి వీల్లేదు. మొన్న మధ్య రైన్ పత్రుడు గారు అంది కూడా అదే కదా, అక్కడ అట్లా లేకపోతే ఎట్లా ఎదుగుదల ఉంటుంది అన్నటువంటిది. అట్లాంటిది హిందువులకే లేదు కానీ ముస్లింలకు మాత్రం అక్కడ భూములు వచ్చినాయి. ఎట్లా? వక్ఫ్ చర్చ సందర్భంగా అది కూడా జరగాల్సిన చర్చ.